హాయ్ ఫుడ్ లవర్స్, నా భూతో నా భవిష్యత్తు అనిపించే రెసిపీ, ఎన్నిసార్లు తిన్నా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించే రెసిపీ, ఇంకా చాలు అని అనిపించని రెసిపీ, ముఖ్యంగా కొన్ని పుణ్యక్షేత్రాల్లో ప్రసాదంలా వండే రెసిపీ, అదేనండి పరంపరగా మన పూర్వీకుల నుండి వస్తున్న రెసిపీ పులిహోర. పులిహోర ఎన్నో వెరైటీల్లో చేయొచ్చు. ఈరోజు మనం చేసుకునే వెరైటీ గొజ్జు పులిహోర. దీనికి కావలసినవి: ఆవాలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, పసుపు, శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, చింతపండు, నువ్వు పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, ఉప్పు, బెల్లం పొడి లేదా బెల్లం తురుము, 200 గ్రాముల ధనియాలు, 150 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల మిరియాలు, 50 గ్రాముల ఎండుమిర్చి, 25 గ్రాముల మెంతులు బాణలిలో బాగా వేయించుకుని మిక్సీలో పట్టుకోవాలి. ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇది 1 కిలో పులిహోరకి కొలత. ముందు స్టవ్ మీద బాణలి పెట్టుకుని చింతపండు రసం వేసుకోండి, ఉడకనివ్వండి. 1 కిలో బియ్యానికి 250 గ్రాముల చింతపండు నీళ్లల్లో నానబెట్టి రసం చేసుకోవాలి. మీరు 1/2 కిలో రైస్ వరకే చేసుకుంటే 125 గ్రాముల చింతపండు సరిపోతుంది. బాగా మరుగుతున్న చింతపండు రసంలో ఒక 3 పెద్ద స్పూన్ల పొడి వేసుకోవాలి. నేను 1/2 కిలో పులిహోర చేస్తున్నాను, దానికి సరిపోతుంది. శనగపప్పు, మినప్పప్పు, నువ్వు పప్పు బాగా వేపుకుని మిక్సీలో పట్టుకున్న పొడి ఇది 2 స్పూన్లు వేసుకోవాలి. బెల్లం పొడి 2 పెద్ద స్పూన్లు వేసుకోండి. కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకోండి. బాగా కలిపి దీన్ని స్టవ్ మీద నుంచి దించేయండి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకుని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ల పల్లీలు వేసి వేయించండి. 3 ఎండుమిర్చి, 1 స్పూన్ ఇంగువ, 5 పచ్చిమిర్చీలు, కరివేపాకు, ఒక స్పూన్ పసుపు వేసి పోపు చేసుకోండి. ఇప్పుడు పులిహోర కోసం వండుకున్న రైస్ మీద పోపు మొత్తం వేసి చింతపండు మిశ్రమం వేసి బాగా కలుపుకోండి. మీకు నచ్చితే పైన ఎండు కొబ్బరి తురుము వేసుకోండి, స్పెషల్ టేస్ట్ కోసం. అంతే, అద్భుతమైన గొజ్జు పులిహోర రెడీ. రెడీమేడ్ రైస్ వెరైటీలన్నిటికీ ఒకటే రూటు, గొజ్జు పులిహోరది మాత్రమే రూటే సపరేటు. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.